Audio Jungle. Audio Jungle. జీవీఎంసీ ఆదాయానికి ట్రాఫిక్ పోలీసుల తలనొప్పికి కారణంగా మారాయి ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న ఫుట్పాత్లు. ఇటువంటి నడకదారులపై వ్యాపారాలు చేయడం వల్ల నడకదారులపై నడవాల్సిన పాదచారులు, వాహనాలు దూసుకుపోయే నడి రోడ్లపై నడవటం వల్ల ప్రమాదాలకు గురై కాలు చేయి విరిగి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. గోపాలపట్నం ప్రధాన రహదారిలో ఇదే తంతు జరుగుతుంది. వచ్చేది సంక్రాంతి, ఆపై వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంటాయి. ఇటువంటి ఫుట్పాత్ వ్యాపారాలను నివారించి పాదచారుల ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటే, మరోపక్క జీవీఎంసీ మాత్రం ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి ఆశీలు వసూలు చేస్తూ ప్రోత్సహిస్తున్నట్టుంది. జనం అలాగే అనుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులను అధిగమించాలి అంటే ఇటు జీవీఎంసీ అటు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ఫుట్పాత్ వ్యాపారాలను నివారించి, అలాగే ప్రతి షాపింగ్ మాల్ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసుకునేటట్టు కౌన్సిలింగ్ ద్వారా చర్యలు చేపట్టాలని పలువురు ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. చూద్దాం. ఆశల ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవడం ద్వారా జీవీఎంసీ వారు, అలాగే రోడ్లపై పార్కింగ్కు అడ్డుకట్ట వేయడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు పాదచారుల ప్రాణాలకు ఎటువంటి హామీ ఇస్తారో.